గురుగారు ఒక్కసారి రిపీట్ చేయండి ప్లీజ్. విద్యా తదియా పంచమి దశమి త్రయోదశి. ఓకే గురు. పంచమి దశమి త్రయోదశి ఇవి తిథులు. అలాగే సప్తము కూడా రాసుకోండి. ಸಪ್ತಮನು ಬರೀರಿ. ವಾರಗಳು ಸೋಮ ಬುಧ ಗುರು ಶುಕ್ರವಾರಗಳು ಒಳ್ಳೆವು ನೋಡ್ರಿ. ಸೋಮ ಬುಧ ಗುರು ಶುಕ್ರ ಇವೇ ಒಳ್ಳೆವುನ್ನ. ಇವು 4 ಮೇನ್ ವಾರಗಳು. ಇನ್ನು ನಕ್ಷತ್ರಗಳು ನೋಡ್ರಿ, ನಕ್ಷತ್ರಗಳು ರಾಸ್ಕೊಂಡಿ. ಮೃಗಶಿರ, ಪುನರ್ವಸು, ಮೃಗಶಿರ ಪುನರ್ವಸು, पुष्यमी उत्तर, पुष्यमी उत्तर, हस्त स्वाति, हस्त स्वाति, अनुराध उत्तराषाढ़, अनुराध उत्तराषाढ़, श्रवणम धनिष्ठ, श्रवणम धनिष्ठ, शतभिषम उत्तराभाद्र, शतभिषम उत्तराभाद्र, मृगशिरा पुनर्वसु, पुष्यमी उत्तर, हस्त स्वाति, अनुराध उत्तराषाढ़, श्रवणम धनिष्ठ, शतभिषम उत्तराभाद्र. మధ్యమ నక్షత్రాలు, మధ్యమను 5వ నోట్రి. 3 అశ్విని రోహిణి చిత్త మధ్యమ నక్షత్రాలు. సెకండ్ ఆప్షన్ బ్రాకెట్ లో పెట్టుకోండి. అశ్విని రోహిణి చిత్త ಒಂದು ಬ್ರಾಕೆಟ್ ಹಾಕಿ ಅದರಲ್ಲಿ ಬರೀರಿ. ಅಶ್ವಿನಿ ರೋಹಿಣಿ ಚಿತ್ತ ಈ 3 మధ్యమ నక్షత్రಗಳು. అంటే ఒకవేళ చేసుకోవచ్చు అని. నెక్స్ట్ లగ్నాలు. లగ్నಗಳು వృషభ మిథున కటక, వృషభ మిథున కటక, వృషభ మిథున కటకము, కటకం అంటే కర్కాటకము, కన్యా ధనస్సు మీనము, కన్యా ధనస్సు మీన. ಇನ್ನೊಂದು ವಿಶೇಷ ಏನಂದ್ರೆ ಇದಕ್ಕ ನೋಡ್ರಿ, ಇದಕ್ಕ ಯಾವ ಶುದ್ಧಿ ಇರಬೇಕು ಅಂದ್ರೆ ನಮಗೆ ಇದಕ್ಕ ವಿಶೇಷವಾಗಿ ಇದು ದಶಮ ಶುದ್ಧಿ ಅಂತ ಬರೀರಿ. ಪದವ ಶುದ್ಧಿ ಉಂಡಾలి. ದಶಮ ಶುದ್ಧಿ ಅಂದ್ರೆ దశమ శుద్ధి ಅಂದ್ರೆ ಇದ್ರಲ್ಲಿ ಯಾರು ಇರಬಾರ್ದು, ಪದವ ಇಂట్లో ఎవరు ఉండకూడదు అని. నెక్స్ట్ ನೋಡ್ರಿ, ವಿಶೇಷವಾಗಿ ಮುಹೂರ್ತ ಲಗ್ನಕ್ಕೆ, ముహూర్త లగ్నానికండి శుక్రుడు 7వలో, ಶುಕ್ರನು 7ನೇದಲ್ಲಿ, కుజ మంగళ, కుజుడు 8లో, కుజుడు 9లో. ఒక్కొక్కరు గాని విడిగా గాని ಒಬ್ಬೊಬ್ಬರನ್ನ ಇರ್ಬೋದು, ಇಲ್ಲಾಂದ್ರೆ 3 ಅನ್ನ ಇರ್ಬೋದು. ಒಬ್ಬರಿದ್ರು ದೋಷನೆ, మంచిది కాదు 9లో. ఇವು ಒಳ್ಳೆಯವಲ್ಲ, చెడ్డది. ఉండకూడదు, ఉండకూడదు. మంచిది కాదండి, ಇರಬಾರ್ದು. ಅಂದ್ರೆ ಮುಹೂರ್ತ ಲಗ್ನಕ್ಕೆ 7ನಲ್ಲಿ ಶುಕ್ರನಿದ್ರೂ ದೋಷನೆ, 8ನಲ್ಲಿ ಕುಜ ಇದ್ರೂ ದೋಷನೆ, ಬುಧ 9ದಲ್ಲಿ ಇದ್ರೂ ದೋಷನೆ. ಏನಾಗ್ತೈತಂದ್ರೆ ಹುಡುಗರಿಗೆ అనారోగ్య సమస్యలను ನೀಡ್ತಾರ ನೋಡ್ರಿ. పిల్లలకి అనారోగ్య సమస్యని ఇస్తారు. అరుగుదల తక్కువగా అవడము, పిల్లలకి జీర్ణ సమస్యలు వస్తాయి, జీర్ణ సమస్యలు ಬರ್ತಾವ ನೋಡ್ರಿ. కుజుడు చాలా డేంజర్, కుజను భారీ డేంజర్.
ಎಂಟ್ನಲ್ಲಿ ಇರುವಾಗ ಮಾಡಿದ್ರೆ. ఇన్న ఉంది అయితే ఇంకొకటి ఉందండి. ఇంకొకటి ఏంటంటే చెప్తాను. ఇన్న ಒಂದು అయితే ಬರೀರಿ. ಲಗ್ನದಲ್ಲಿ ಯಾವ ಗ್ರಹಗಳು ಇರ್ಬೇಕನ್ನೋದು ಹೇಳ್ತೀನಿ ನೋಡಿ. ಮುಹೂರ್ತ ಲಗ್ನದಲ್ಲಿ ರವಿ ಇದ್ರೆ ಏನಾಗ್ತೈತೆ? ಕುಷ್ಠರೋಗಿ ಆಗ್ತಾನೆ. ಕುಷ್ಠರೋಗಿ. ಚಂದ್ರ ಇದ್ರೆ ಒಳ್ಳೆಯ ದಿನ, ಅನ್ನದಾತ ಆಗ್ತಾನೆ. ಸೂಪರ್ ಇದು. ಅದೇ ನೆಕ್ಸ್ಟ್ ಕುಜ ಇದ್ರೆ ರೋಗಿ, ಪೈತ್ಯ ರೋಗಿ. బుధుడుంటే జ్ఞానవంతుడు. గురువు ఉంటే భోగవంతుడు. భోగవంత. శుక్రుడు ఉంటే దీర్ఘాయుష్మంతుడు. దీర్ఘాయుష్మంత. శని వాతరోగి. వాతరోగి. శని వాతరోగి. రాహువు కేతువు ఇద్రే దరిద్రుడు. ఇది రోడ్. ఇది రాసుకోండి. ముఖ్యంగా ఇవి ఉండాలి. నూతన అన్నప్రాసన ముహూర్తంలో రవి ఉండకూడదు, కుజ ఉండకూడదు, ಶನಿ ఉండకూడదు, ರಾಹುಕೇತುలు ఉండకూడదు. ಲಗ್ನದಲ್ಲಿ ಅನ್ನಪ್ರಾಸನ ನೀಡುವ ಟೈಮ್ ಲಗ್ನದಲ್ಲಿ ರವಿ ಮತ್ತು ಕುಜ, ಶನಿ, ರಾಹುಕೇತು ಅಂದ್ರೆ ಪಾಪ ಗ್ರಹಗಳಿರಬಾರ್ದು. ಶುಭ ಗ್ರಹಗಳಿದ್ರೆ ಒಳ್ಳೇದು. ಆ ಶುಭ ಗ್ರಹಗಳು ಬುಧ ಇದ್ರೆ ಜ್ಞಾನವಂತ, ಗುರುವಿದ್ರೆ ಭೋಗವಂತ, ಶುಕ್ರನಿದ್ರೆ ದೀರ್ಘಾಯುಷ್ಮಂತ, ಒಳ್ಳೆ ಚಂದ್ರನಿದ್ರೆ ಅನ್ನದಾನ ಪ್ರಭು ಆಗ್ತಾನೆ. ఇవి నూతన అన్నప్రాసన ముహూర్తానికి సంబంధించినవి. ఇవి ನೋಡ್ರಿ ముహూర్త, అన్నప్రాసన ముహూర్తకే. నెక్స్ట్ ముహూర్త రాసుకోండి. తర్వాతది చౌల ముహూర్తము. పుట్టు వెంట్రుకల ముహూర్తము. కేశఖండన. ಚೌಲ ಪ್ರಯೋಗము ಅಂటారు. ಚೌಲ ಪ್ರಯೋಗ ಅಂತಾರೆ, ಕೇಶಖಂಡನ ಅಂತಾರೆ. ಎರಡು ಹೆಸರು ಇದಾವೆ. ಇದೆ కేశఖండనమన్నా చౌల ప్రయోగం అన్నా ఇదే. పుట్టు వెంట్రుకలు తీసేది. ఇది ಸೇಮ್ ಇವು ಹೇಳಿದ್ ನೋಡ್ರಿ. ಯಾವ ಅನ್ನಪ್ರಾಸನ ಪಟ್ಟಿದ ತಿಂಗಳೇ ಸೇಮ್ ಅವೇ ತಿಂಗಳೇ ನೋಡ್ರಿ. ಹೆಣ್ಣು ಹುಡುಗಿಗೆ ಗಂಡ ಹುಡುಗೇನೋ ಸಮಮಾಸಗಳು, ಹೆಣ್ಣು ಹುಡುಗೇನೋ ಬೇಸಿ ಮಾಸಗಳು ಸೇಮ್. ಬಟ್ ಇಲ್ಲಿ ಏನಂದ್ರೆ ಅನ್ನಪ್ರಾಸನ ಮೊದಲೇ ಕೇಶಖಂಡನ ಮಾಡಬಾರದು. ಅದೊಂದು ನೆನ್ಪಿಟ್ಕೋಬೇಕು ನೋಡ್ರಿ. ఇక్కడ ఏం బాగా గుర్తుపెట్టుకోవాలంటే అండి, మనము అన్నప్రాసన అయిన తర్వాతనే కేశఖండన చేయాలి. మొదటే కేశఖండన చేసి తర్వాత అన్నప్రాసన చేయకూడదు. ఆరోగ్య సమస్యలు వస్తాయి. ಮೊದಲು ಅನ್ನಪ್ರಾಸನ, ಆಮೇಲೆ ಕೇಶಖಂಡನ. ಬರ್ರಿ. ತಿಥಿಗಳು ಸೇಮ್. తిథి వారಗಳು అన్నప్రాసన ముహూర్తవే. తిథి వారాలు అన్నప్రాసనం చెప్పిందివే. ఇప్పుడు నిలవని ఉప్పు దీంట్లో ఇది ఉంది, ఎక్కువ ఉప్పు వేసినాం.
అన్నప్రాసనం చెప్పినవే తిథులు వారాలు రాసుకోండి. నెక్స్ట్ నక్షత్రಗಳು. తర్వాత నక్షత్రాలు అశ్విని మృగశిర, అశ్విని మృగశిర, పునర్వసు పుష్యమి, పునర్వసు పుష్యమి, పునర్వసు పుష్యమి, హస్త చిత్త స్వాతి, హస్త చిత్త స్వాతి. హస్త చిత్త స్వాతి, హస్త చిత్త స్వాతి, శ్రవణం ధనిష్ట, శ్రవణం ధనిష్ట, శతభిషము రేవతి నక్షత్రములు, శతభిషం రేవతి నక్షత్రಗಳು. ధనిష్ట శతభిషం రేవతి నక్షత్రాలు. నెక్స్ట్ లగ్నಗಳು, లగ్నాలండి. వృషభము మిథునము, వృషభ మిథున కటక, వృషభం మిథునం కటకము, కన్యా ధనస్సు ಮೇನము, ಕನ್ಯಾ ಧನಸ್ಸು ಮೇನ. ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ನೋಡ್ರಿ, ಒಂದು ಎಕ್ಸಾಂಪಲ್ ಅಲ್ಲ, ಒಂದು ನೆನ್ಪಿಟ್ಕೋರಿ. ಬುಧ ಲಗ್ನಗಳು, ಶುಕ್ರ ಲಗ್ನಗಳು, ಗುರು లగ్నಗಳು ಒಳ್ಳೆవి ನೋಡ್ರಿ. ఒకవేళ మీరు ఈజీగా లగ్నాలు గుర్తుపెట్టుకోవాలి మంచివి ఏవయ్యా అంటే, 1 శుక్ర, 2 గురువు, 3 బుధుడు, ఒక్కొక్కసారి చంద్రుడు వస్తాడు. ఎక్కువ ఇవే ఉంటాయి. నెక్స్ట్ ಲಗ್ನಗಳು ವೃಷಭ ಮಿಥುನ ಕಟಕ ಕನ್ಯಾ ಧನಸ್ಸು ಮೀನ ಲಗ್ನಗಳು. ಇದಕ್ಕೇನು ಚೌಲ ಪ್ರಯೋಗಕ್ಕೆ ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ಇರ್ಬೇಕು ನೋಡ್ರಿ. దీనికి ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ఉండాలి. ಒಟ್ಟು ಇದು ಮಾಡೋದ್ರಿಂದ ಏನಾಗ್ತತೆ ಅಂತ ಕೇಳಿದ್ರೆ, ఇది చేయడం వల్ల ఏమవుతుంది అంటే, శిశువుకు ఆయుష్యప్రదము బరిరి, శిశువునిಗೆ ఆయుష్యప్ರದ ಅಂತ బరిరి. ఈ చౌల ప్రయోగం అదే ఈ కేశఖండన చేయడం వల్ల ఏమవుతుందయ్యా అంటే, ఆ శిశువుకు ఆయుర్వృద్ధి అవుతుంది. ಇಲ್ಲಿ ಒಂದು ಸಮಸ್ಯೆ ಬರ್ತೈತೆ ನೋಡ್ರಿ. ತಾಯಿ ಗರ್ಭವತಿಯಾಗಿದ್ರೆ ಮಾಡಬಾರ್ದು. ಈಗ ಹುಡುಗಗೆ ಕೇಶಖಂಡನ ಮಾಡಬೇಕು ಅನ್ಕೊಂಡ್ರೆ ತಾಯಿ ಅವರು గర్భవతి ఇరబారదు, ప్రెగ్నెంట్ ఆగి ఇరబారదు ನೋಡ್ರಿ. ಅದನ್ನ ನೆನ್ಪಿಟ್ಕೊಳ್ರಿ. ఒకవేళ తల్లి మళ్ళా గర్భంతో ఉన్నట్టయితే చేయకూడదు. ಇನ್ನೊಂದು, 1 ವರ್ಷ ಆಗೈತೆ ಅಂದ್ರೆ 2ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಮಾಡಬಾರದು ನೋಡ್ರಿ. ಅದನ್ನು దోష ಆಗ್ತತೆ. ఒకవేళ ఇట్లా సరి సంవత్సరాలు సరి నెలలు చెప్తున్నారు కదా గురువు గారు, 6వ నెల, 8వ నెల, 10వ నెల, 12వ నెల అన్నప్పుడు, ఒకవేళ సంవత్సరం నిండిపోతే 2వ సంవత్సరంలో చేయకూడదు. 2ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಮಾಡಬಾರದು, 3ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಮಾಡಬೇಕು. 3ನೇ ವರ್ಷದಲ್ಲಿ ಮಾಡಬೇಕು. మరి అప్పటి వరకు అన్నప్రాసన గురుగారు
అన్నప్రాసన గురించి మాట్లాడుకోవట్లేదు కదా మనము. అంటే అన్నప్రాసన ఇది వల్ల ఎందుకు వచ్చింది మీకు? అన్నారు కదా, ఒకవేళ ఆఫ్ చేసేస్తారు కదా అట్లా మర్చిపోయి. ఆ? మర్చిపోయి కొంతమంది అన్నప్రాసన చేసేస్తారు కదా, చేసిన తర్వాత పుట్టు వెంట్రుకలు చేస్తారు కదా, కొంతమంది అట్లాగే చేస్తారు చాలా మంది మర్చిపోయి. ఏమో సార్ నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పేది. పుట్టు వెంట్రుకలు మర్చిపోయి ముందే అన్నప్రాసన చేస్తారు, సంవత్సరం అయిపోయింది అని చెప్పి మళ్ళీ 3 ఏళ్లలో చేసుకుంటారు గురువారు చాలా మంది మర్చిపోయి. అట్లా చేస్తే దోషం ఉండదా? నేను ఏం చెప్తున్నా అంటే అండి, మొదటగా ఫస్ట్ అన్నప్రాసనం చేయాలి, తర్వాత కేశఖండనం చేయాలి. అది ఒకటి ఫస్ట్, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఓకే. రెండో ఒకసారి చేసుకున్నామంటే ఫస్ట్ అన్నప్రాసన చేసి తర్వాత కేశఖండనం చేయాలి. 2. మూడోది ఏంటంటే, ఒకవేళ ఒక సంవత్సరం లోపల మర్చిపోయినాము, 2వ సంవత్సరం వచ్చింది అంటే చెయ్యకూడదు 2వ సంవత్సరంలో అని చెప్తున్నా. మళ్ళీ 3వ సంవత్సరంలోనే చేయాలి. ఒకవేళ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు కూడా చెయ్యకూడదు. శిశువుకి కేశఖండన అనేది చేయకూడదు. దానివల్ల దోషం ఏర్పడి శిశువుకు ఆయుష్కి ఇబ్బంది కలుగుతుంది. ఓకే ఓకే, అర్థమైంది. 7 సంవత్సరాల ఆయుష్ మైనస్ అవుతుందంట. ತಲ್ಲಿ ಗರ್ಭವತಿగా ఉన్నప్పుడు ಶಿಶುವು ಕೇಶಖಂಡನ చేస్తే 7 ಸಂವತ್ಸರಾల ಆಯುಷ್ ತಗ್ಗಿపోతుంది. ನೋಡ್ರಿ, ತಾಯಿ ಗರ್ಭವತಾಗಿ ಪ್ರೆಗ್ನೆಂಟ್ ಆಗಿರುವಾಗ ಶಿಶುವಿಗೆ ಅದೇ ಹುಟ್ಟಿದ ಮಕ್ಕಳಿಗೆ ಇದು ಕೇಶಖಂಡನ ಮಾಡೋದ್ರಿಂದ 7 ವರ್ಷ ಕಡಿಮೆ ಆಗ್ತೈತೆ ಆಯುರ್ವೃದ್ಧಿ ಆಯುಷ್ ಕಡಿಮೆ ಆಗ್ತೈತೆ ಅಂತ ಹೇಳಕತ್ತ. ಕಂಪಲ್ಸರಿ ಆ ತೆಗೆದಿದ್ದು ಕಟ್ ಮಾಡಿದ್ದು ಕೂದಲು ಇರ್ತಾವಲ್ರಿ, ಅದನ್ನ ಗೋಮಯದಲ್ಲಿ ಇಟ್ಟು ನದಿ ಪ್ರವಾಹದಲ್ಲಿ ಬಿಡ್ಬೇಕಂತ ಇರ್ತೈತೆ ನೋಡ್ರಿ. ಅದು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಮಾಡ್ಬೇಕು. ಅದು ಮಾಡೋದ್ರಿಂದ ಆ ವೃದ್ಧಿ ಆಯುಷ್ ವೃದ್ಧಿ ಆಗ್ತೈತೆ. ಆ ಮೊದಲು ಬಂದಿದ್ದು ಕೂದಲು ಕಟ್ ಮಾಡ್ತಾರ, ಒಂದು 5 ಕಟ್ಟಿಂಗ್ ಮಾಡ್ತಾರ. ಪೂರ್ವದಲ್ಲಿ, ದಕ್ಷಿಣದಲ್ಲಿ, ಪಶ್ಚಿಮದಲ್ಲಿ, ಉತ್ತರದಲ್ಲಿ, ಮಧ್ಯದಲ್ಲಿ 5 ಕಟ್ ಮಾಡ್ತಾರೆ. ಆ ಕಟ್ಟಿದ್ದು ಆವು ಹೆಂಡದಲ್ಲಿ ಇಟ್ಟು ಗೋಮಯದಲ್ಲಿ ಇಟ್ಟು ನದಿ ಪ್ರವಾಹದಲ್ಲಿ ಬಿಡ್ಬೇಕು. ಹಂಗ ಬಿಟ್ಟೋದ್ರಿಂದ ಹುಡುಗೆ ఆయుష్ప్రద ಆಗ್ತೈತೆ, ఆయుర్వృద్ధిను ಆಗ್ತೈತೆ. ఏం లేదండి, అమ్మాయి గాని అబ్బాయికి గాని ఎంటులు కత్తిచ్చినప్పుడు ఆ కత్తిరించేవి తూర్పు భాగంలో కొన్ని, అంటే తల మీద 4 దిక్కులకి, అంటే పైన, తర్వాత ఆ పూర్వ భాగంలో, దక్షిణ భాగంలో, పడమర భాగంలో, ఉత్తర భాగంలో, మధ్యలో 2 ఎంటుకలు కట్ చేస్తారు. ఫస్ట్ 5 కట్టింగ్లు. ఆ 5 కట్టి ఎంటుకలను ఆవు పేడలో పెట్టి నదీ ప్రవాహంలో వదలాలి. అట్లా అప్పుడు పిల్లలకి ఆయుర్వృద్ధి అవుతుంది అని చెప్పబడింది. ఆ విధంగా గురువు గారు, అంటే కొంతమంది అది మనము ఇంటి దేవుని దగ్గర చేస్తే అక్కడే వదలాలంట కదా, ఎట్లుంది? ఇంటి దేవుని దగ్గర వదలగా నదిలో వదలాలి. అంటే కొంతమంది గుడి దగ్గర అట్లే గుడి మీద పెట్టడం, గుడి దగ్గర పెట్టి వస్తుంటారు కదా. అదేమో అక్కడ వ్యవహారాలు ఏమున్నాయి కానీ మామూలుగా శాస్త్ర ప్రకారం అయితే ఆ వెంట్రుకల నడిలో ఆవు పేడలో పెట్టి నదిలో వదిలితే చాలా మంచిది అనమాట. అదే ఇంటి దేవుడి దగ్గర కొన్ని పెద్ద పెద్ద వృక్షాలు ఉంటాయి గురుగారు, వాటికి కట్టేసి వస్తారు కొత్త బట్టలు వేసి చాలా మంది. ఏమో నాకు తెలియదు, ఇది నేను కొత్తగా వింటున్నా, నేను ఎప్పుడు వినలేదు, అది చూడలేదు కూడా. ఇక్కడ గురుగారు, మనము మన దేవస్థానం దగ్గర నదులు ఉండవు కదండి, ఇంటి దేవుని దగ్గర కొన్ని విలేజెస్ లో వాళ్ళు ఏం చేస్తారంటే గుడి మీద పెట్టడం వ్యవహారంగా మారిండొచ్చు. సరే, మీ దగ్గర ఏది పద్ధతి ఉందో దాన్ని ఫాలో అవ్వండి. ఇదైతే రాసుకోండి, శాస్త్రంలో ఇలా ఉందని రాసుకోండి. సరే, నెక్స్ట్ మాట్లాడడానికి లేదండి. నెక్స్ట్ వచ్చేసి కర్ణవేద, చెవులు కుట్టుట, కివి చుచ్చోదు. కర్ణవేద, కివి చుచ్చో ముహూర్త, చెవులు కుట్టే ముహూర్తము. పిల్లోడు తొందరగా పెద్దవాడు అవుతున్నాడు. అన్నం తిన్నాడు, కేశఖండన అయిపోయింది, ఇప్పుడు చెవులు కుట్టించుకుంటున్నాడు. ನೋಡ್ರಿ, ಇದು ಕೇಶಖಂಡನ ಯಾವ ಹೇಳಿದ್ವ ಅವೇ ಸೇಮ್. ತಿಥಿ, ವಾರ, ನಕ್ಷತ್ರ, ಲಗ್ನಗಳು కేశఖండన సంబంధపట్టిద్వే ಅಂತ బరీరి, రాసుకోండి. తిథులు, వారాలు, నక్షత్రాలు, లగ్నాలు సేమ్ ಕೇಶಖಂಡನಕ್ಕೆ ಸಂಬಂಧಿಂಚಿನವೇ ఉంటాయి. ವಿಶೇಷ ಏನಂದ್ರೆ ಚುಚ್ಚೋದ್ರಿಂದ, ಕಿವಿ ಚುಚ್ಚೋದ್ರಿಂದ ಏನಾಗ್ತೈತೆ ಅಂದ್ರೆ ಶಿಶುವಿಗೆ ಆಯುರ್ವೃದ್ಧಿ, ಆರೋಗ್ಯ ವೃದ್ಧಿ, ಧನ ಪ್ರಾಪ್ತಿ ಸಿಗುತ್ತೆ. ರಾಸ್ಕೊಂಡಿ.
అబ్బాయికి గాని అమ్మాయికి గాని చెవులు కుట్టడం వల్ల ఆరోగ్య వృద్ధి, ఆయుర్ వృద్ధి, ధన వృద్ధి, ఆయుష్ ఆరోగ్యము ధన వృద్ధి కలుగును. ಇದಕ್ಕೇನು ಮುಖ್ಯವಾದ ಅಂದ್ರೆ ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ಇರ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಮುಖ್యంగా ಅಷ್ಟಮ ಶುದ್ಧಿ ఉండాలి. 8ನೇ స్థాನದಲ್ಲಿ ಯಾವ గ్రహ ఇరబారదు. 8వ ఇంట్లో ఏ గ్రహం ఉండరాదు. ఇంకొక ముఖ్యవాద విషయం ఏంటంటే దీంట్లో ముఖ్యమైన ఒక విషయం ఉందండి, రాసుకొని చెప్తాను. అష్టమ శుద్ధి ఉండాలి. సూర్యుడు మీన రాశిలోను ధనస్సు రాశిలోను ఉన్నప్పుడు కర్ణభేద చేయరాదు. అండర్లైన్ చేసుకోండి, ಅಂಡರ್ಲೈನ್ ಮಾಡ್ರಿ. ಸೂರ್ಯನು ಧನುಸ್ಸು ರಾಶಿ ಮೀನ ರಾಶಿಯಲ್ಲಿ ಸಂಚಾರ ಮಾಡುವ ಕಾಲದಲ್ಲಿ కర్ణభేద ಮಾಡಬಾರದು. సూర్యుడు ధనుస్సులోన మీనంలో సంచారం చేస్తున్నప్పుడు కర్ణభేద చేయరాదు, చాలా దోషం. తెలుసా అండి? చెవులు కుట్టుకుంటే కూడా మనకి ఎక్కువ దృష్టి దోషాలు రావు. దృష్టి దోష ಬರಬಾರ್ದಂದ್ರೆ ಕಿವಿ ಚುಚ್ಕೊಂಡ್ರೆ ಬರಲ್ಲ ನೋಡ್ರಿ. చెవులు కుట్టించుకోవడం వల్ల ముఖ్యంగా రావన్నమాట దోషాలు. అందుకే పంతులందరూ కుట్టించుకోండి ముఖ్యంగా.